ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని, ప్రపంచ దేశాల ప్రజలందరూ యోగాని ఆచరిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన, ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ, డీఎస్పీ సుంకర మురళీమోహన్, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదనూరి వెంకట్రాజు, ఆకుల రామకృష్ణ, ముళ్లపూడి భాస్కర్రావు, మండల టీడీపీ అధ్యక్షులు కుసంపూడి రామకృష్ణరాజులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుభాష్ పత్రిజీ మన ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన పిరమిడ్ కేంద్రాన్ని నిర్మించి మనకు అందించడం గర్వకారణమన్నారు. వారు మన మధ్య లేకపోయినా సుభాష్ పత్రిజీ ఆశీస్సులతో వారి శిష్య బృందం యోగా డే ఇక్కడ నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. యోగా, ధ్యానం అభ్యసించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు. చక్కటి ఆరోగ్యకరమైన సమాజం సాధించడానికి యోగా ఉపయోగపడుతుందని, మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం లభిస్తాయన్నారు. ప్రస్తుత కాలంలో ఉన్న మానసిక ఒత్తిడులను జయించాలంటే మనసును నియంత్రించాలన్నా యోగా తప్పనిసరని పేర్కొన్నారు. యోగాను ఈ రోజు మాత్రమే చేసే ఒక వ్యాయామంగా కాకుండా నిత్య కార్యక్రమంగా అందరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. ప్రధాని మోడీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామచంద్రమూర్తి, ఎంపీడీఓ బీకేఎస్ఎన్ వెంకటరామన్, ఎస్ఐ ఎస్ రాము, డిప్యూటీ ఎంపీడీఓ రామకృష్ణరాజు, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ వినాయకుడు, మండల పరిపాలనాధికారి రామస్వరూప్, విద్యాశాఖ అధికారి పివి ప్రసాదరావు, పీఈటీలు, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి సత్యనారాయణ, తోట రజని, కంఠంశెట్టి శ్రీనివాస్, నరాలశెట్టి వెంకన్న, మెర్ల లక్ష్మీపతి, దాసరి రామాంజనేయులు, అత్తిలి సుబ్బారావు, కూటమి నాయకులు, మండల వివిధ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర. ఈనాడు మన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఈ యోగా డేని నిర్వహిస్తున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి, నాతో పాటు పాల్పంచుకున్న అతిథులకు, సోదర సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి కూడా, నిర్వాహకులకు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు పేరు పేరున అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా గర్వంగా ఉంది. గొప్ప పిరమిడ్ కేంద్రం మన కొత్తపేట నియోజకవర్గంలో, మన ప్రాంతంలో విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క శిష్య బృందం దీని నిర్మాణాన్ని చేపట్టి ఇక్కడ మనకు అందివ్వడం చాలా గర్వకారణం. మరి యోగా డే ప్రపంచానికి మన భారతదేశం అందించినటువంటి గొప్ప వరం, మహాశక్తి. ఈనాడు మన భారతదేశం అందించినటువంటి యోగా ప్రపంచంలోని అనేక దేశాలు యోగాని అమలు చేసుకుంటూ ఉన్నారు. మరి యోగా అంటే శ్వాస నియంత్రించడం, ధ్యానాన్ని మిళితం చేయడం, ఇది ఒక ప్రాచీనంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక అభ్యాసం. మరి యోగా వల్ల చక్కటి ఆరోగ్యవంతమైన సమాజం సాధించగలుగుతాం. అందరూ కూడా మరి శరీరం, ధ్యానం, చక్కటి ఆరోగ్యంతో మానసిక ప్రశాంతత అందరూ అందుకోగలుగుతాం. ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని జయించాలంటే మనసు నియంత్రణ, శారీరక ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ అనుకుంటాం, కానీ అమలు చెయ్యం. యోగా అనేది ఒక రోజుని కాదు, ఇది ఒక వ్యాయామం అని కాదు, ఇది ఒక నిత్య కార్యక్రమంగా అందరూ పాటిస్తే చాలా బాగుంటుంది అనేది
ఇక దీని గురించే ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి ప్రధానంగా మోడీ గారు దీని ఒక ప్రపంచంలోనే దీని గొప్పదనాన్ని చాటి చెప్తే, చంద్రబాబు నాయుడు గారు దాన్ని యోగాంధ్రగా మార్చి గత సంవత్సరం విశాఖలో కార్యక్రమం చేయడం కాకుండా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. మరి అటువంటి గొప్ప దీనివల్ల జరిగే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు చాలా చెప్తూ ఉంటారు. మరి గుండె జబ్బులు రాకుండా ఉండడం కోసం కానీ, షుగర్ వ్యాధి నివారణ కోసం కానీ, అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారానికి ఈ యొక్క శ్వాస నియంత్రణ యొక్క మళ్ళీ ధ్యానం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పిరమిడ్ కేంద్రంలో చేస్తే ఇంకా గొప్ప శక్తిని మనం అందుకోగలుగుతాం. మరి సహజమైన శక్తిని అందించే గొప్పదనం పిరమిడ్ ఉంది. విశ్వంలో ఉన్నటువంటి సహజ శక్తిని పిరమిడ్ ద్వారా మనం పొందగలుగుతాం. సూర్యకిరణాలన్నీ కూడా ఒక చోట కేంద్రీకరించి ఏదో పేర్చినట్టుగా పిరమిడ్ కింద ఉండి మనం ధ్యానం చేస్తే ఇంకా గొప్ప శక్తిని, మన మానసిక ప్రశాంతతని, మన శరీరం కానీ మనసు కానీ అవి పొందగలుగుతాం అనేది నేను తెలుసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఆ విషయంలో చాలా తక్కువ జ్ఞానం నాకున్నా ఈనాడు పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని గమనిస్తున్న మన ప్రాంతంలో చాలా చోట్ల చిన్న చిన్న స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకోవడం చూడటం జరిగింది. మరి ఇది ఒక గొప్ప కేంద్రంగా భవిష్యత్తులో వెలిసెల్లాలని నా ఆకాంక్ష. జిల్లా స్థాయి ప్రోగ్రామే జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ చేద్దాం అనుకున్నాం, కానీ సమయం సరిపోక ముందుగా అనుకుంటే చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే సంవత్సరం రాబోయే పుష్కరాల నేపథ్యంలో జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు లేదా పెద్ద స్థాయిలో ఇక్కడ మనం వచ్చే సంవత్సరం జూన్ 21న ప్రపంచ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంలో గొప్ప కార్యక్రమాన్ని ఇదే స్థానంలో ఇక్కడ మనం నిర్వహించుకుందామని కూడా కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, త్వరితగతిన ఈ పిరమిడ్ కేంద్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ, దానికి పూర్తి సహాయ సహకారం నా నుండి, మా అందరి పెద్దల నుండి కూడా మేము అందివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మనం చేస్తూ, అందరికీ ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రస్తుత కాలంలో మనకున్న ఆహార అలవాట్లు కానీ, మనకున్న ఆహారం ఇతర అలవాట్లు ఎంతున్నా ఏమన్నా ఆరోగ్యం లేకపోతే ఏమి నా వరకు నా వ్యక్తిగతం చూసుకుంటే నేను బాధితున్నే. నాకు చాలా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బైపాస్ అయింది, స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది, ఇంకా 2 ఆపరేషన్లు అయ్యాయి. నేను కూడా ఇప్పుడు ఆరోగ్యంగా జాగ్రత్త తీసుకున్నాను కాదు. కానీ వాళ్ళు అనిపిస్తుంది, కానీ అప్పటికే వయసు దాటిపోయింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన చూసేవాళ్ళు. అది ఎప్పుడు 40 ఏళ్ళ కింద నుంచే నాకు, ఎందుకంటే ఆయన 30 ఏళ్ళ వయసు నుంచి తెలుసు. ఆయనతో పరిచయం 82 మరి ఆయన ఆరోగ్యం పట్ల తీసుకున్న శ్రద్ధ దీనికి ఎవరిని చూడలేదు. ఆహార అలవాట్లలో కానీ, లేదా యోగా చేయడం కానీ, అన్ని కార్యక్రమాలు ఇదంతా కూడా మనం అటువంటి మోడీ గారు, బాబు గారు అటువంటి వాటిని ఆదర్శంగా తీసుకుని ఎవరి ఆరోగ్యాన్ని కాపాడు, ఒకరి కోసం కాదు, మన కోసం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక నిత్య కార్యక్రమంగా ప్రతిరోజు ఒక యోగాభ్యాసం చేయడం అనేది అందరికీ కూడా ఆరోగ్యపరమైన మంచి అంశంగా అన్ని రకాల దోహదపడతాన్ని తెలియజేసుకుంటూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నిర్వహణ
वंशभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः। ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम्। ఓకే రిలాక్స్, చేతులు రెండు కింద పెట్టుకుంటారా? ఒకసారి అందరూ కూడా గట్టిగా సంకల్పం చేద్దాం. ఈ పిరమిడ్ అతి త్వరలో మహావైభవంగా అయిపోవాలి. గట్టిగా అనుకోండి ఒకసారి. ఓకే సార్, మీరు గట్టిగా పైకి అనాలన్నమాట చప్పట్లలో. ఈ పిరమిడ్ అతి త్వరలో అత్యంత అద్భుతం. 1 2 2 3 3 4 4 రివర్స్. కుడివైపు పైన ఎడమవైపు కిందకి. 1 1 2 2 2 3 3 1 2 3 4 3 3. ఓకే రిలాక్స్. ఈసారి మెడ ఎడమ పక్కకి కుడి పక్కకి తిప్పాలి. 1 1 2 2 3 3. ఓకే రిలాక్స్. ఈసారి 2 3. ఓకే రిలాక్స్. క్లాక్ హ్యాండ్ క్లాక్ 1 2 3 5 6 7 8. అరచేతులు పైకి మళ్ళీ కిందకి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే రిలాక్స్. ఈసారి 3 4 5 రిలాక్స్. మళ్ళీ రివర్స్. 1 2 3 4 5. ఓకే రిలాక్స్. ఈసారి మోచేతికి సంబంధించిన ఎక్సర్సైజ్. చేతులు 5 వేలు కూడా భుజాలను పెట్టుకోండిలాగా. మోచే కింద దిక్కుండా సమాంతరంగా పెట్టుకొని భూమికి పెట్టి ఈ పాటే ముందు రావాలి. గాలి తీసుకుని ముందు. 1 1 మళ్ళీ లోపలికి గాలి విడుస్తూ. 2 గాలి తీసుకుని ముందుకి మళ్ళీ గాలి విడుస్తూ. 3 3 5 రిలాక్స్. ఈసారి పాదాలు రెండు దగ్గర పెట్టుకుని ఎడచి పిడికిని బిగించి పైకి వెనకాల నుంచి పైకి గాలి తీసుకుంటూ మళ్ళీ గాలి విడుస్తూ ముందుకి. మళ్ళీ 1 2 గాలి తీసుకుంటూ శ్వాస చాలా ఇంపార్టెంట్. 3 4 5 6. ఈసారి కుడి చేయాలి. 3 శ్వాస బాగా గట్టిగా ఉంచాలి. 7 రిలాక్స్. రివర్స్. 1 8 9. రిలాక్స్. ఒకసారి మళ్ళీ బాగా నడుస్తున్నగా ఉంటుంది. ధ్యానం కాదు, బయట వరకు కూడా చాలా ఉండాలి. ఓకే, ఎవరన్నారు ఇటు సైడ్? ఎవరు స్టూడెంట్స్? ఇలానా తప్పని కొడుతుంది సార్ ఇవిడికి గట్టిగా. ఇలానా ఒకసారి అందరూ కూడా అలా అయిపోదాం. అందరూ కూడా 1 1 ఎంత అందంగా చేస్తారు. అయిపోతుంది అందరికి. 2 రెండు ముందు చేసి మీ సీట్ ఎలా వెనక్కి తీసుకెళ్తూ గోడకు చేరుకోవడం వచ్చినప్పుడు పూర్వం మాస్టర్లు గోడకు ఎందుకు వేసేవారంటే బయట ఉన్న తొడలు బలంగా అవుతాయి. ఓకే ఓకే చూడండి ఒకసారి. రైట్, నాతో పాటు నేను కూర్చోడానికి కూర్చోవాలి. 1 2 3. మెమరీ పాయింట్స్ అన్నాడు. ఈ రోజు ఎలా అనుకుంటే మీ జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది. చెవుల నుంచి గట్టిగా పట్టుకుని దాని చేసుకుంటే కింద కూర్చోవాలి.
నెమ్మదిగా కూర్చొని ఎంతవరకు కూర్చొని పూర్తి చేయడం 2, 3, 4, 5. Relax. Relax. 2, 3, 4, 5. Relax. 4, 5. Relax. Down చేసుకుంటూ బయట 1. Relax. 2, 3, 4, 7. Okay, right. ఈసారి 1, 2. దీంట్లో ఏంటంటే 1 లెఫ్ట్ సైడ్, 1 మధ్యలోకి, 1 రైట్ సైడ్, 1 మధ్యలో. ఈసారి ఫాస్ట్గా చేయండి. తక్కువ చేతులు మీరు ఎంత ఫాస్ట్గా చేయగలిగితే చేయండి. లాక్ తీసుకుంటూ సైడ్కి గాలి తీసుకుని మళ్ళీ మధ్యలో లాక్ తీసుకుంటూ సైడ్ లాక్ చేయండి. ఓకే, నడుము తిరగకూడదు, ఛాతీ కూడా తిరగాలి. మధ్యకి గమనం చీరినట్టుగా మీ వెళ్ళి ముందు తిరగకూడదు అనమాట. గాలి తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ అవ్వండి, కాలు దూరం పెట్టుకోండి, దగ్గర పెట్టుకుని పడుతుంటారు, బ్యాలెన్స్ పడుతుంటారు. ఓకే, రిలాక్స్. పైకి మళ్ళీ రెండో వేలు, కాలు తీసుకుని రెండో వేలు, రెండో వేలు. ఓకే, రిలాక్స్. వన్ నుంచి మోకాలు బెండ్ చేయకుండా ఎంత వస్తుంది? 2, 2. ఓకే, రిలాక్స్. 3, 3, 4, 4, 5, 6, 7. ఇక్కడి నుంచి ఈ ఎముక మీరు నొక్కుని చూడండి ఒకసారి. మీకు బ్యాక్ పెయిన్ ఎవరికైనా ఉంటే కనుక ఇక్కడ నొప్పి ఉంటుంది, రోజు ఇక్కడ మసాజ్ చేస్తుంటే బ్యాక్ పెయిన్ లేదు. అలాగే మెంటిగా ఇక్కడ వేసుకుని పైన మెడికల్ టైప్ అంటించేసుకోవాలి. హాస్పిటల్ మళ్ళీ ఉదయాన్నే తీసే కనుక మీకు ఎటువంటి బ్యాక్ పెయిన్ ఉన్నా చాలా ఈజీ క్యూర్ అవుతుంది. అలాగే మోకాలు నొప్పి అర్థం చేయాలన్నా ఈ ఎముక అనమాట, ఈ చూపు వచ్చే ఎముక, బొడ్డు వచ్చే ఎముక దగ్గర ఇలా నొప్పి అనమాట. అది నొప్పుకుంటే అది బ్యాక్ పెయిన్ కూడా రాదు, రోజు మసాజ్ చేసుకుని బ్యాక్ పెయిన్ కూడా. అలాగే హార్ట్ కంప్లైంట్ ఎవరికైనా ఉంటే కనుక ఈ బొడ్డు వాళ్ళకి నొప్పిగా ఉంటుంది. చేసారా రోజుగా ఇలా అనుకుంటే కనుక మీకు హార్ట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఒకసారి చేతి బాగా మసాజ్ చేసుకోండి, ఒకసారి చేతి బాగా మసాజ్ చేసుకోండి. తర్వాత మోకాలు ఇక్కడ ఎవరికైనా ఉంటే కనుక జస్ట్ ఇక్కడ నొక్కు చూడండి, ఇక్కడ పెయిన్ మీకు రోజు ఇక్కడ మసాజ్ చేసుకుంటే మోకాలు మీరు పారిజాతం కషాయం రోజు కనుక ఒక హాఫ్ కప్పు అంటే 2 కప్పులు నీళ్ళు పెట్టి 2 ఆకులు పారిజాతం మరిగించేసి తీసుకుంటే కాల్షియం టాబ్లెట్ వాడక్కర్లేదు. మోకాళ్ళు ఆపరేషన్ అవుతుంది అన్న వాళ్ళు కూడా బయట. ఓకేనండి. ఈసారి 2 కాళ్ళు పావు గంట మీరు ఏ చేయి బాబు పెట్టుకున్నప్పుడు కూడా మీరు ఏ చేయమైనా పర్లేదు, చూసినా ఆరోగ్యం, చేసి ఇంకా అయిపోతుంది, అసమంతంగా చూసి ఇంకా ఎక్కువ. అందువల్ల చేయలేదు నమ్మటం బలవంతంగా చేయదు, ఎవరి వాడు ఎంత చేయలేదు అంటే చేయండి. యోగాలు ఎవరికి కాంప్లెక్స్ పెట్టుకోకూడదు. ఓకే, 2 సవాళ్ళు ఇలా పట్టుకుంటున్నారు, 2 చేతులు బాగా పట్టుకుని గాలి విడుస్తూ మీ పాదాల మీద టచ్ చేయండి. ముందు పెట్టుకోండి పాదాన్ని. బాగా తగ్గడం సింపుల్ ఆప్షన్ చెప్తాను. ఎంత చేయగల ముందు నేను చేతులు పెడతాను, తర్వాత మీరు చేతులని కనిపిస్తుందా? ఒకసారి చేస్తాను చూడండి. ఒకసారి ఫస్ట్ ఈ అభ్యాసం చేసినాడు 2 కాళ్ళతో చేయకూడదు, ఇక్కడ నడుము పరంగా లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఒక
కాలుతో ఒకసారి తీయాలి. ఒకసారి ఏం చేస్తారంటే కాలు నెమ్మదిగా ఒక మంత్రం చెప్తూ ఉంటారు, మరి నెమ్మదిగా కాలు పైకి వెళ్తారు. చాలా నెమ్మదిగా అందరూ పడుకోండి, చూడండి ఒకసారి నెమ్మదిగా ఇలా మంత్రం చెప్పి ఇలాంటి ఇంతే. మళ్ళీ ఒక మంత్రం చెప్తాను, తర్వాత మంత్రం చెప్పితే నెమ్మదిగా మంత్రం చెప్తారు. ఓకే, సైలెన్స్లో ఉన్న అందరూ కూడా పడుకోండి ఒకసారి అందరూ కూడా. ఓకే, రెడీ? ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. అలా హోల్డ్ చేసి ఉంచండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామ వచ్చావు నువ్వు ఓకే, 8:15 అయింది. ఒక పావుగంట సేపు యోగా ఉంటుంది. 8 దగ్గర నుంచి అద్భుతమైన ధ్యానం. ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్ బౌల్ ఉన్నారు, మాస్టర్లు వచ్చి ధ్యానం చేస్తారు చక్కగాను.